డ్రీమ్ ఏదైతే యూపీఎస్సీ డ్రీమ్ ఉందో మా మదర్స్ లాస్ట్ విష్ అనమాట. అట్ ద సేమ్ టైం మా ఫాదర్ చిన్నప్పటి నుంచి ఆయన అగ్రికల్చర్ డిపార్ట్మెంట్లో పనిచేయడం వల్ల వీ యూస్ టు హ్యావ్ దట్ ఇంటరాక్షన్స్ అబౌట్ ఐఏఎస్ ఆఫీసర్స్. వాళ్ళతో మీట్ అయినప్పుడు అతని ఇంటరాక్షన్స్ అన్నీ మాకు చెప్పేవాళ్ళు. సో ఇట్ యూస్ టు బి వెరీ మోటివేటింగ్. మనం కూడా ఏదో రోజు ఐఏఎస్ అవ్వాలి అనే కళ చిన్నప్పటి నుంచి ఉండింది. ప్లస్ మా మదర్ కూడా చాలా వరకు నన్ను ప్రోత్సహించారనమాట. కాకపోతే వన్స్ ఇంజనీరింగ్ స్టార్ట్ అయిన తర్వాత ఐ వాంటెడ్ టు బీ సెటిలింగ్ ఇన్ ఏ సాఫ్ట్వేర్ జాబ్ అలాంటిది అనిపించింది. కాకపోతే ఎప్పుడైనా కాలేజ్లో మన ఫ్రెండ్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఏదైతే చేస్తుంటారో దాని ఇంపాక్ట్ మన మీద కూడా కొంత ఉంటుంది. సో దీని మీద యాక్చువల్లీ నా ఫ్రెండ్స్ ఎక్కువ మంది యూపీఎస్సీ ప్రిపరేషన్ స్టార్ట్ చేయడం వల్ల నాకు కూడా దీని మీద ఇంట్రెస్ట్ అనేది వచ్చింది మేడం. తర్వాత వాళ్ళు కూడా నన్ను ఎలా ఎంకరేజ్ చేశారంటే, ఈ సిలబస్ లేదంటే ఈ ప్రిపరేషన్ స్టైల్ని రీడింగ్ స్టైల్కి కొంత దగ్గరగా ఉంటుంది, డెఫినెట్లీ యూ విల్ గెట్ డెఫినెట్లీ గుడ్ ర్యాంక్ అనేసి వాళ్ళు నన్ను అప్పట్లో దే ఎంకరేజ్ మీ. సో దీనివల్ల నాకు యూపీఎస్సీ ఇంట్రెస్ట్ అనేది మళ్ళీ ఒకసారి చిన్నప్పుడున్న ఇంట్రెస్ట్ అనేది మళ్ళీ ఒక రివైవ్ అయ్యి నేను ప్రిపరేషన్ స్టార్ట్ చేశాను. యాజ్ యూ సెడ్, ఇట్ వాజ్ నాట్ ఏ వెరీ ఈజీ థింగ్ ఫర్ మీ. సో ఐ హ్యాడ్ టు గివ్ అటెంప్ట్స్. 7th అటెంప్ట్ ఇది నాకు వచ్చినప్పుడు. బట్ ఐ నెవర్ ఫెల్ట్ లైక్ నాకు ఇది అవ్వదేమో లేదంటే నేను సక్సెస్ అవుతానా లేదా అనే డౌట్ ఎప్పుడు లేకుంటుండే. ఐ వాజ్ వెరీ కాన్ఫిడెంట్. ఈవెన్ నేను ఫస్ట్ అటెంప్ట్లో చదివినట్టుగానే 7th అటెంప్ట్లో కూడా చదివాను. బట్ ద ఓన్లీ డిఫరెన్స్ ఈజ్ దట్ ఐ డిడ్ నాట్ నో హౌ టు ప్రిపేర్, హౌ టు మేక్ నోట్స్, హౌ టు రైట్ ఆన్సర్. సో ఈ థింగ్స్ ఎప్పుడైతే నేను ఇంప్రూవ్ చేసుకున్నానో డెఫినెట్లీ ఐ హ్యాడ్ ఎ బెటర్ ఛాన్స్ టు గెట్ ది ర్యాంక్.